V2 న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాళహస్తి విజ్ఞానగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా లక్ష్మీ గణపతి హోమం. సతీ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవలు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. కాణిపాకంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా సిద్ధి వినాయకుని రథోత్సవం. వెంకటగిరి పోలేరమ్మ జాతర ఉత్సవాలపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమన్వయ సమావేశం. ఏర్పాట్ల పరిశీలన. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమై విజ్ఞానగిరి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నేడు లక్ష్మీ గణపతి హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ లక్ష్మీ గణపతి హోమం నందు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీరెడ్డితో పాటు ఆయన సతీమణి రిషితారెడ్డి హోమంలో పూజల్లో పాల్గొన్నారు. శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమై విజ్ఞానగిరి శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నేడు లక్ష్మీ గణపతి హోమాన్ని వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ లక్ష్మీ గణపతి హోమం నందు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి వారి సతీమణి రిషితారెడ్డి హోమంలో పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వినాయక చవితి నవరాత్రులు పురస్కరించుకొని నేడు శ్రీకాళహస్తిలోని శ్రీవల్లి దేవస్థాన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయం నందు లక్ష్మీ గణపతి హోమాన్ని లోక కళ్యాణార్థం నిర్వహించామని, ఈ హోమాది పూజల ప్రతిఫలం వల్ల ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని వాయులింగేశ్వరుని కోరుకున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, కంటా రమేష్, చెంచయ్య నాయుడు, షాకిర్ అలీ, దుర్గాప్రసాద్, సిద్ధులయ్య, హరి, రామచంద్రయ్య, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. सर्वेषां भक्तजनानां क्षेमस्थैर्यधैर्यवीर्यजयाभयानन्दायनारोग्यैश्वर्याणामवृद्ध्यर्थं धर्मार्थकाम्यमोक्षचतुर्विधप्रसादसिद्ध्यर्थं लोककल्याणार्थं विश्वशास्त्रज्ञ श्री महावरसिद्धिविनायक स्वामी देवतानुग्रहप्रसादित्यर्थं यथाशक्ति महालक्ष्मी गणदेवता होमाख्यं अद्य करिष्ये. ముందు పోదండి అన్న దారి జరుపుకోండి దారి రండి కొద్ది ముందు పోదండి జరుపుకో కొద్ది జరుపుకోవాలి జరుపుకోవాలి. బ్రహ్మాండంగా అన్న అరన్న అందరూ కలిసి వాళ్ళ ఫ్యామిలీస్తో పాటు ఈరోజు బ్రహ్మాండంగా రంగరంగ వైభవంగా చేయడం జరిగింది. నిజంగా కూడా ఈరోజు ఈ హోమం చేస్తున్నానంటే ఒక్క మన ఇంట్లో బాగు జరుగుతాను కాదు, సర్వే జన సుఖనో భవంతు అంటే ప్రతి ఇల్లు బాగుండాలా, ప్రతి కుటుంబం బాగుండాలా, ప్రతి తమ్ముడికి ఉద్యోగం రావాలా, ప్రతి తల్లికి ఆరోగ్యం బాగుండాలా, ప్రతి ఉద్యోగస్తుడికి ఉద్యోగం రావాలా, ప్రతి వ్యాపారస్తుడికి వ్యాపారం బాగా జరగాల, ప్రెస్ వాడికి మంచి వార్తలు రావాలా, పోలీసు వాళ్ళకి కేసులు రాకూడదు అని కోరుకుంటూ అందరూ కూడా హాయిగా ఉండాలా. కాళహస్తిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చల్లగా నిద్రపోయి హాయిగా ఉండి అప్పులు గిప్పులు లేకుండా బ్రహ్మాండంగా అష్టైశ్వర్యాలతోని సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఈరోజు లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. నిజంగానే గణపతి స్వామి మరి మనకు కాళహస్తి ఈశ్వరుడు బిడ్డ మనందరినీ కూడా ఆశీర్వదించి కడుపులో పెట్టుకొని చూసుకుంటాడని చెప్పి భావిస్తూ ఈ హోమం చేయడం జరిగింది. ఈ హోమం కాళహస్తి ప్రజలు శ్రీకాళహస్తీశ్వరాలయంలో పవిత్రోత్సవాలు శాస్త్రయుక్తంగా నేటి నుంచి ప్రారంభమయ్యాయి.
శ్రీకాళహస్తికి పేరు అర్థం వచ్చేలా ఉన్న పాము, సాలెపురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవం మూర్తులకు శాస్త్రయుతంగా అభిషేక పూజలు నిర్వహించారు. నేటి నుంచి 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు, పరివార దేవతలకు ఏడాది పాటు నిర్వహించే పూజలలోనూ ఉత్సవాల్లో జరిగే దోషాలను నివారించి మూల విరాట్లకు, ఉత్సవమూర్తులకు పునర్తేజాన్ని, శక్తిని ఇచ్చేలా వేదోయుక్తంగా పవిత్ర ఉత్సవాలు నిర్వహిస్తారు. శ్రీకాళహస్తి ఆలయంలో నేటి నుంచి పవిత్ర ఉత్సవాలు వైభవోపేతంగా శాస్త్రయుక్తంగా ప్రారంభమయ్యాయి. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో తొలి రోజు యాగశాలలో కలశ స్థాపన, పూజలు ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం గురు దక్షిణామూర్తి వద్ద కొలువు తీర్చి పాము, సాలె, పురుగు, ఏనుగు, భరద్వాజ మహర్షి ఉత్సవమూర్తులకు విశిష్ట అభిషేకాలు చేపట్టి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేదయుక్తంగా అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఉత్సవరులకు విశిష్ట దివ్యాలంకారాలు చేసి పురవీధుల్లో వైభవంగా ఊరేగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఏఓ ఎన్ఆర్ కృష్ణారెడ్డి, ఏఈఓ మోహన్, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ నాయుడు అధికారులు పాల్గొన్నారు. ओम नमः शिवाय। कैलासवासी भगवान श्रीकालहस्तीश्वर शिव करोतु नित्यकल्याणं करुणावरुणालयः। श्री ज्ञानप्रसूनांबा समेत श्रीकालहस्तीश्वर स्वामिने नमः। ఈ రోజు నుంచి శ్రీమద్ దక్షల కైలాసమైనటువంటి శ్రీకాళహస్తి క్షేత్రంలో అంగరంగ వైభవోపేతంగా నభూతో నభవిష్యతనే విధంగా స్వామి అమ్మవార్ల యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నవి. ఈరోజు బుధవారం, ఈ రోజుని ప్రారంభించి ఈ యొక్క కార్యక్రమాలు 5 రోజులు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమం పవిత్రోత్సవాలు తెలిసి తెలియక మానవతా జనములందరూ కూడా చేసేటువంటి తెలిసి తెలియక గుళ్ళో జరిగేటువంటి మంత్రలోపం, క్రియాలోపం, భక్తిలోపం ఏదైనా కావచ్చు, తెలిసి తెలియక చేసేటువంటి సమస్తమైనటువంటి అన్నీ కూడా తొలగిపోయి స్వామివారికి మరింత వర్చస్సు, తేజస్సు కలగజేసే విధంగా, మరింత దేవాలయానికి మరింత పవిత్రం చేకూరే విధంగా ఈ యొక్క పవిత్రోత్సవాలు అనేవి చేయడం జరుగుతుంది. కావున
50 మంది భక్త మహాశైలందరూ కూడా చక్కగా దక్షిణ కైలాసమైనటువంటి యొక్క శ్రీకాళహస్తి క్షేత్రం ఎంతో పరమ పవిత్రమైనటువంటి క్షేత్రము, భక్తికి చాలా ప్రాధాన్యమైనటువంటి క్షేత్రము. అదేవిధంగా విజ్ఞానగిరిని కూడా చెబుతాం మనము. ఈ యొక్క క్షేత్రాన్ని ఈ పవిత్రోత్సవ సందర్భంగా భక్తులందరూ కూడా చక్కగా ఈ యొక్క ఉత్సవాల్లో పాల్గొని స్వామి అమ్మవారి యొక్క దర్శనాలు చేసినట్లుగా అయితే సమస్త జీవరాశి యొక్క సకల పాపాలను కూడా తొలగిపోతాయి. భక్తులందరి యొక్క కోరికలు కూడా కొంగు బంగారమే నెరవేరుతాయి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొని శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత కాళహస్తీశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపాకటాక్షాలు పొందుతూ మన యొక్క గ్రామము, మన యొక్క రాష్ట్రము, మన యొక్క దేశము అందరూ కూడా సుభిక్షంగా ఉందురుగాక స్వామి అమ్మవారి ఆశీస్సులతో అని అందరికీ కూడా ఆ శివపార్వతుల యొక్క ఆశీర్వచనాలు తెలియజేస్తూ అందరినీ కూడా ఆశీర్వదించడం జరుగుతున్నది. ఓం నమ శివాయ. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామికి అభిషేక సేవ శాస్త్రోక్తంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ప్రతి మంగళవారం శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి ఏకాంత సేవ అనంతరం ఆలయ అర్చకులు కరుణాకర్, గురుకుల్ మారుతి ఆధ్వర్యంలో కాలభైరవ స్వామికి పాలు, పెరుగు, తేనె, విభూతి, చందనం, కుంకుమ, నారికేల జలాలు, కందిపూడి, పన్నీరు జలాలు మరియు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకించిన అనంతరం స్వామివారికి వడమాల, నిమ్మకాయల మాల, గజమాలతో కాలభైరవ స్వామిని శోభాయమయంగా అలంకరించి దీపధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ స్వామికి ఆలయ ప్రాకారోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తీశ్వర సిబ్బంది, టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ వెంకటస్వామి మరియు స్థానిక భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కాలభైరవ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణమంతా హరహర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ నామస్మరణతో మారిమురిగింది.
సుగాలి ప్రీతి విషయాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించడంతోనే దేశవ్యాప్తంగా తెలిసిందని తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నాడు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని అప్పట్లో ధర్నాలు, నిరసనలు చేపట్టామన్నారు. తమపై విమర్శ చేసే ముందు సుగాలి ప్రీతి తల్లి తన మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలన్నారు. వైజాగ్లో జరిగిన పవన్ కళ్యాణ్ సభను డైవర్ట్ చేయడానికే వైసీపీ పేటీఎం బ్యాచ్ కుటిల ప్రయత్నం చేసిందని అన్నారు. సుగాలి తల్లిని బయటకు తీసుకొచ్చారన్నారు. వైసీపీ ట్రాప్లో పడి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం తగదన్నారు. సిబిఐ విచారణకు వచ్చేలా చేసింది తామే అన్నారు. జగన్ హయాంలో అనేక మంది మహిళలు కనిపించకుండా పోయారన్నారు. బాబాయ్ హత్య కేసుకే వైసీపీ హయాంలో దిక్కులేదన్నారు. నేరస్తులు కళ్ళ ఎదుటే ఉన్నా పట్టుకోలేదన్నారు. కోర్టుకు రావాల్సింది ఆధారాలు, భావోద్వేగాలు కాదన్నారు. ఖాళీగా ఉంటే పల్లీలు తినండి అంతే తప్ప టీటీడీపై విమర్శలు చేయడం సరికాదని భూమన కమలాకర్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2022లో జగన్ శిష్యుడు టీటీడీకి కట్టాల్సిన బకాయిలు బోర్డులో రద్దు చేశారన్నారు. మళ్ళీ అతనికి హోటల్ టెండర్ తిరిగి ఇచ్చారన్నారు. వైసీపీ హయాంలో అవినీతికి పాల్పడినట్లు పేరు తెచ్చుకున్న 50 మంది ఉద్యోగులను ఎందుకు కొనసాగిస్తున్నారన్నారు. తిరుమలలో ఉన్న రాయల్ సారంగి హోటల్కు ముందు భాగంలో స్టాల్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఆ హోటల్ భూమన బినామీ కాబట్టే దానిపై ఏమీ మాట్లాడడం లేదన్నారు. తిరుమలలో హాకర్ లైసెన్సులపై చర్యలు తీసుకోవాలని, గత ప్రభుత్వంలో టీడీపీ పరిపాలనపై ఫోరెన్సిక్ ఆడిట్ జరగాలన్నారు. సుగాలి ప్రీతి మనందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. ఎలా తెలుసు? కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు 2017లో సుగాలి ప్రీతి చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఆయన దృష్టికి రావడంతో దాన్ని అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారినాక మాకు జనసేన పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యే లేరు, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఏమీ లేదు. కానీ లక్షలాది మంది సుగాలి ప్రీతి కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి లక్షలాది మంది రోడ్డెక్కాం. కర్నూలులో రోడ్ల మీద పెద్ద ధర్నా చేశాం. ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కుటుంబం వెంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూపించాం. అప్పుడు దిగొచ్చింది జగన్ ప్రభుత్వం. జగన్ ఎంత మొండోడో మనకు తెలుసు. 10 రూపాయలు ఇవ్వడానికి కూడా జగన్ ఎంత ఆలోచించారో మనకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చారు అంటారు. ఓకే, బాగానే ఉంది, అది ఆయన హక్కు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ స్థానంలో ఇక్కడున్న మేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు పవర్లో ఉన్నా చేస్తారు. దాన్ని ఏదో మేము చేసినాం అని చెప్పి వైసీపీ పేటింగాలు మొన్నటిదాకా ఓడగొట్టుకున్నారు. సుగాలి ప్రీతి తల్లి గారిని ఒకటే అడుగుతున్నా, మేమందరం కూడా, అమ్మా నీ గుండెలపై చేసుకో, నీ గుండెలపై చేసుకో. నువ్వు నమ్ముకున్న దేవుని ముందర కూర్చొని, ఖచ్చితంగా ఒక దేవుని నమ్ముతావు కదా, ఆ దేవుని ముందర కూర్చొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూ ఈరోజు బయటకు వచ్చేదా? పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది ఏదో, మేము అప్పట్లో మీ కూతురు తీసుకురాకపోయినా మేము చెయ్యాలని ఏదో ఒక తాపత్రయంతో ప్రభుత్వాన్ని మెడలో ఉంచినామా లేదా? అందరూ జనసైనికులు కూడా తన వాళ్ళు ఎవరెవరు ఏం చేయాలి అందరూ చేశాం కదా. అలాంటిది మొన్న వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ 3 రోజుల సభను డైవర్ట్ చేయడానికి వైసీపీ పేటీఎం గారు సుగాలి ప్రీతి తల్లి గారిని తీసుకొచ్చారు. తిరుపతిలోని తుమ్మలగుంట చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో సిట్ అధికారులు తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను పరిశీలించారు. తిరుపతితో పాటు చిత్తూరు, హైదరాబాద్లలో చెవిరెడ్డి నివాసాలు, కంపెనీలో ఏకకాలంలో సోదాలు జరిపారు. సార్
పంపించేశారన్నా. చాలా బాధ భరించలేకపోతుంది. ఏమి ఉపయోగం మీకు తీసి చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాహన సేవలలో భాగంగా ఈరోజు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సర్వాలంకరణ భూషితుడై రథంపై ఊరేగుతూ వరసిద్ధి వినాయకుడు భక్తులను కటాక్షించారు. చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వాహన సేవలలో భాగంగా ఈరోజు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. సర్వాలంకరణ భూషితుడై రథంపై ఊరేగుతూ వరసిద్ధి వినాయకుడు భక్తులను కటాక్షించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు అడుగడుగునా మంగళహారతులు పెట్టారు. రథోత్సవంలో ఆలయ ఈవో పెంచల కిషోర్ దంపతులు, ఉభయదారులు, అర్చకులు శాస్త్రవేత్త పూజలు నిర్వహించి సాంప్రదాయం ప్రకారం స్వామివారి రథమును కొంచెం లాగి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు వేలాది మంది తరలి రావడంతో ఆలయ మాడవీధులు భక్తజన సందోహంతో నిండిపోయాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు గట్టి భద్రత ఏర్పాట్లు చేశారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుండి స్వామివారికి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి దేవస్థానం శ్రీశైలం నుండి స్వామివారికి సాంప్రదాయంగా పట్టు వస్త్రాలను మేళతాళాల నడుమ దేవస్థానం ఈవో శ్రీనివాసరావు కుటుంబ సమేతంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు శేషవస్త్రం చిత్రపటాన్ని కాణిపాకం ఈవో పెంచల కిషోర్ అందజేశారు. ఈ కార్యక్రమంలో డిఈఓ సాగర్ బాబు, శ్రీశైల దేవస్థానం ఏఈఓ హరిదాస్, కాణిపాకం దేవస్థానం ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, ధనంజయ, ప్రసాద్, ధనపాల్, సూపరింటెండెంట్ కోదండపాని, వాసు, బాలరంగస్వామి, టెంపుల్ ఇన్స్పెక్టర్ చిట్టిబాబు, బాలాజీ నాయుడు, వేద పండితులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహించి ప్రశాంత వాతావరణంలో భక్తులకు దర్శనం కల్పించేలా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖల సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధికారులతో కలిసి సమన్వయ సమావేశం నిర్వహించారు.
వెంకటగిరి పోలేరమ్మ జాతర ఘనంగా నిర్వహించి ప్రశాంత వాతావరణంలో భక్తులకు దర్శనం కల్పించేలా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో చేపట్టి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కొరుగుండ్ల రామకృష్ణ, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, మున్సిపల్ చైర్మన్ నక్కా భానుప్రియ, ఎంపీపీ తనుజారెడ్డి, ఎంఎంసీ చైర్మన్ విశ్వనాథ్ మరియు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వైభవంగా జరిగే వెంకటగిరి పోలేరమ్మ జాతర నిర్వహించేందుకు ఏర్పాట్లు పక్కాగా చేపట్టాలని, ప్రభుత్వం ఈ పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని, భక్తులకు పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు. అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు. ఈ మధ్యనే వినాయక చవితి నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసిందని, ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరా, జనరేటర్ ఏర్పాటు ఉండేలా విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతర మొదలుకొని ముగింపు రోజు వరకు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర సందర్భంగా అందరి సహకారంతో భక్తులకు అమ్మవారు దర్శనం కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. జాతర సందర్భంగా అమ్మవారి దర్శనార్థం వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లను చేయాలని, వీఐపీ దర్శనాలు తగ్గించడం జరుగుతుందని, 300 రూపాయల దర్శనం, ఉచిత దర్శనం, క్యూలు మాత్రమే ఏర్పాటు చేసేలా ఎలాంటి చిన్న పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మవారి అలంకరణ ప్రత్యేకంగా చేసేలా చర్యలు చేపడతామన్నారు. దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన ఏర్పాట్లు ఉండాలని కల్పించాలని తెలిపారు. సబ్ కలెక్టర్ గూడూరు మాట్లాడుతూ అన్ని శాఖలను సమన్వయం చేసుకుని పోలేరమ్మ అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ గీతాకుమారి, జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణారెడ్డి, వెంకటగిరి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు తదితర అధికారులు పాల్గొన్నారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో వివిధ మౌలిక వస్తువులు కల్పన కొరకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. వివిధ మండలాలలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు, సంబంధిత ఎంపీడీవీలతో పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో వివిధ మౌలిక వస్తువుల కల్పన కొరకు 15వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చు చేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. జెడ్పీ కార్యాలయంలోని ఎన్టీఆర్ సమావేశ మందిరంలో జిల్లాలో 15 ఫైనాన్స్ నిధులపై వివిధ మండలాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపడుతున్నారు, సంబంధిత ఎంపీడీఓలతో పంచాయతీరాజ్ శాఖ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్, జెడ్పీ సిఇఓ రవికుమార్ నాయుడు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ విజయ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ ఎస్సీ ఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మండలాలలో చేపట్టిన పనులు అభివృద్ధి పనులలో నాణ్యతగా ఉండాలని ఆదేశించారు. గ్రామాలలో చేపట్టే పలు అభివృద్ధి పనులు ఆయా గ్రామ సర్పంచులతో చర్చించి అలాగే స్థానిక ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకొని పోయి పనులు చేపట్టాలని ఎంపీడీఓలను ఆదేశించారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో పలు అభివృద్ధి పనులు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గ్రామాలలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ఆరోగ్య ఉప కేంద్రాలు, కిచెన్ షెడ్లు, ఆరో ప్లాంట్లు, సీసీ రోడ్లు, ఇతర పనులు వివిధ మండలాల్లో ఎలా అమలు చేస్తున్నారో అని ఆరా తీశారు. వెదురు, కుప్పం మండలం, ఐరాల, తవనంపల్లి, శాంతిపురం, గుడిపాల ఎంపీడీఓలను ఆరా తీశారు. 24-25 ఆర్థిక సంవత్సరం నందు పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 23 వర్కులు పెండింగ్లో ఉన్నాయి. 25-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన 119 వర్కులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరితగతిగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2 లక్షల లోపల ఉన్న పిఆర్ శాఖ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ కాలనీల ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందజేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యాంశాలు మరోసారి. శ్రీకాళహస్తి విజ్ఞానగిరి సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో శాస్త్రోక్తంగా లక్ష్మీ గణపతి హోమం. సతీ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. శ్రీకాళహస్తి ఆలయంలో నేటి నుంచి 5 రోజుల పాటు పవిత్రోత్సవాలు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు. శ్రీకాళహస్తి ఆలయంలో కాలభైరవ స్వామి వారి అభిషేక సేవలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు. కాణిపాకంలో ఘనంగా జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాలు. కన్నుల పండుగగా సిద్ధి వినాయకుని రథోత్సవం. వెంకటగిరి పోలేరమ్మ జాతర ఉత్సవాలపై తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ సమన్వయ సమావేశం. ఏర్పాట్ల పరిశీలన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి V2 న్యూస్.